మనం ఒక సినిమా చూస్తున్నప్పుడు స్క్రీన్ మీద క్యారెక్టర్స్ ఎక్కడి నుండి వస్తాయో తెలియదు. సినిమా అయిపోయాక ఎక్కడికి వెళ్తాయో కూడా తెలియదు. కానీ అవి స్క్రీన్ మీద ఉన్నంతసేపు మాత్రం మనం వాటితో కలిసి నవ్వుతాం, ఏడుస్తాం. మన జీవితం కూడా సరిగ్గా ఇలాంటిదే. పుట్టక ముందు మనం ఎక్కడ ఉన్నామో ఎవరికీ తెలియదు. చనిపోయాక ఎక్కడికి వెళ్తామో కూడా ఎవరికీ తెలియదు. మరి ఈ కొద్ది కాలం కనిపించేదాని కోసం ఇంతలా ఎందుకు బాధపడటం? శ్రీకృష్ణుడు అడిగే ఈ సూటి ప్రశ్న గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక శ్లోకంలోకి వెళ్తే శ్రీకృష్ణుడు ఏమంటున్నాడంటే, ఓ అర్జున, ప్రాణులన్నీ పుట్టక ముందు కంటికి కనిపించవు. పుట్టిన తర్వాత చనిపోయే లోపు మాత్రమే కనిపిస్తాయి. మళ్ళీ చనిపోయాక కూడా కనిపించని స్థితికే చేరుకుంటాయి. ఇలాంటప్పుడు వీటి గురించి బాధపడటంలో అర్థం ఏముంది? ఇక్కడ కృష్ణుడు ఒక లోతైన నిజాన్ని చెబుతున్నాడు. అదేంటంటే, మనం ఈ రోజు నా తండ్రి, నా గురువు, నా బంధువు అని ఎవరినైతే అనుకుంటున్నామో వారు పుట్టక ముందు మనకు తెలియదు. వారు చనిపోయాక కూడా మనకు కనిపించరు. కేవలం ఈ మధ్యలో ఉన్న కొద్ది కాలం మాత్రమే వారు మనకు ఒక రూపంలో కనిపిస్తున్నారు. అంటే ఈ శరీరాలు ఒక కల లాంటివి. నిద్రపోయేటప్పుడు కనిపిస్తాయి, మెలకువ రాగానే మాయమవుతాయి. ఆత్మ ఎప్పుడూ ఉన్నా ఈ శరీరాలు మాత్రం మధ్యలో వచ్చి వెళ్ళిపోతాయి. ఈ నిజాన్ని తెలుసుకున్నవాడు మధ్యలో వచ్చే మార్పులకు అతిగా స్పందించాడు. ఈ శ్లోకం మనకు ఇచ్చే పాఠం ఏంటంటే, మోహాన్ని వదిలేయడం అంటే డిటాచ్మెంట్. మనం మనుషులకు, వస్తువులకు అతిగా అలవాటు పడిపోతాం. కానీ ఏది శాశ్వతం కాదని, అంతా ఒక ప్రయాణం అని గుర్తుంచుకోండి. మనం పుట్టక ముందు ఎక్కడ ఉన్నామో మనకు తెలియదు. రేపు ఎక్కడికి వెళ్తామో కూడా తెలియదు. కాబట్టి మన చేతుల్లో ఉన్న ఈ వర్తమానం అంటే ప్రజెంట్ లో మాత్రమే మన బాధ్యతను సక్రమంగా నిర్వహించడం ముఖ్యం. మరణం అనేది కేవలం కనిపించని స్థితికి వెళ్లడమే తప్ప పూర్తిగా నాశనం అవ్వడం కాదు. ఈ అవగాహన మీ గుండెల్లోని భారాన్ని తగ్గిస్తుంది. అర్జున, ఈ మనుషులందరూ ఒకప్పుడు లేరు, రేపు ఉండరు. కేవలం ఇప్పుడు మాత్రమే నీ ముందు ఉన్నారు. కాబట్టి ఈ టెంపరరీ క్యారెక్టర్స్ గురించి ఏడవడం మానేసి నీ ముందున్న ధర్మాన్ని నెరవేర్చు అని శ్రీకృష్ణుడు మనకు క్లారిటీ ఇస్తున్నాడు. ఆత్మను కొందరు ఆశ్చర్యంగా చూస్తారు, మరికొందరు ఆశ్చర్యంగా చెబుతారు, మరికొందరు ఆశ్చర్యంగా వింటారు. కానీ ఎవరికీ ఇది పూర్తిగా అర్థం కాదు అని చెప్పే 2వ అధ్యాయం శ్లోకం 29 గురించి మనం తరువాతి వీడియోలో చూద్దాం. హరే కృష్ణ.